నిజంగా టీం కింద వర్క్ చేసే పరిస్థితి రాజమండ్రి కాన్స్టిట్యున్సీలో ఉందంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే 14లో ఓడిపోయాం, 19లో అంత గాలిలో కూడా రాజమండ్రి సిటీతో పాటు పక్కన రూరల్ కూడా ఓడిపోయాం. తర్వాత 24లో కూడా మళ్ళీ అంటే వరుసగా 3 టైమ్స్ ఈ 2 నియోజకవర్గాలు ఓడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. 19లో మాత్రం రాజానగరం 3వ సీటు మీరు కైవసం చేసుకున్నారు. అదర్ దెన్ రిమైనింగ్ ఆల్ దీస్ పీరియడ్స్ ఈ 3 సీట్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒక దశలో రాజమండ్రి రాజకీయం నా వల్ల కాదని వైఎస్ జగన్ కూడా చేతులు ఎత్తేసారా అనే వార్తలు కూడా వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో పార్టీ కోసం? రాజమండ్రిలో మేము పుట్టి అక్కడ పెరిగాము. నాన్నగారు ఆల్మోస్ట్ చాలా చిన్న స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. ఆయన బేస్ అంతా కూడా రాజమండ్రిని ఒక ప్లాట్ఫామ్ కింద చేసుకుని కడియం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన రాజమండ్రిలోనే తన మేజర్ యాక్టివిటీ అంతా కూడా జరిగేది. సో ఈవేళ మా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు మనతో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా వాళ్ళ ఆలోచన తీరు ఉండాలనేటువంటిది వాళ్ళకి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగారు ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల అనంతరం కావచ్చు, ఈరోజు దాకా కూడా కలిసే పనిచేస్తున్నాం. ఏదైనా పార్టీ తరపు నుంచి ఒక కార్యక్రమం పిలిపించినా, ఏదైనా ఒక కార్యకర్త కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నన్ను ఎక్కడ ఆయన ఉపయోగించుకోవాలో, మా ఫ్యామిలీని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలో మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మమ్మల్ని అక్కడ ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాడు. వేణు విషయంలో నాన్నగారికి శిష్యుడే కాబట్టి సేమ్ టైము మాకేదైనా అవసరం వచ్చినప్పుడు మాతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయడంలో కానీ, మాకు స్పందించాల్సినటువంటి ఇది వచ్చినప్పుడు కానీ ఆయన కూడా అదే పద్ధతిలో ఉంటాడు. సో అదే రకంగా రెండో దానికి కూడా వర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, మేము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికైనా అవసరం వచ్చింది, కష్టం వచ్చిందని అంటే జనరల్గా ఒక్కొక్కరు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరు డబ్బు పెట్టుబడి కింద పెడతారు, ఒకరు అదృష్టాన్ని పెట్టుబడి కింద పెడతారు, ఒకరు లాబింగ్ని పెట్టుబడి కింద పెడతారు. ఇట్లా రకరకాల సోర్సెస్లో రాజకీయాల్లో పైకి మెట్లెక్కేటటువంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము మా పెట్టుబడి ఏంటంటే నమ్మినటువంటి కార్యకర్త కోసం స్ట్రాంగ్గా నిలబడడం, నిరంతరం 24 గంటలు మా సమయాన్ని రాజకీయాల కోసం ప్రజా జీవితానికే వెచ్చించి పనిచేయడం అనేటువంటిది మా పెట్టుబడి. వేరే మనమేం పెద్ద కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులం కాదు, లేకపోతే అదృష్టాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులం కాదు. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారి ఫ్యామిలీతో నడుస్తూ వారి ద్వారా మన ప్రాంతానికి, మన ప్రజలకి ఏం మంచి చేయగలం, మన ప్రజలని వారి కుటుంబంతో పాటు నడిచేటట్టుగా వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి మన వైపు ఉంచగలం అనేటువంటి దాని మీద. సో మనకున్నటువంటి క్యాడరు, లేకపోతే మనల్ని నమ్మి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఇదే పార్టీలో ఉండి వారి పార్టీకి కమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళని సస్పెన్షన్లు, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, అధికారులు ఉన్నప్పుడు కేసులు పెట్టించడం, వాళ్ళ వ్యాపారాలు పాడు చేయడం, ఇటువంటి అన్ని సీరియస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఏవైతే జరుగుతూ వచ్చినాయో అవి అల్టిమేట్గా తప్పు చేసిన వాడికే నష్టం జరుగుతుంది. ప్రధానంగా మార్గాని భరత్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మార్గాని భరత్తో మీకు ఉన్నటువంటి అసలు కరెక్ట్ వివాదం, డిస్ప్యూట్ ఏంటి? అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు? అంటే డిస్ప్యూట్ అంటే ఏం లేదన్న, భరత్ అనే వ్యక్తి జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months పీరియడ్లో లక్కీగా ఎంపీ అయిపోయాడు ఆయన. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గాలి ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితిలో అయిపోయింది. సో మనకి ఉన్న రిజర్వేషన్ ఏంటి అని అంటే 2009లో సెప్టెంబర్ నెలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి చాలా రకాలుగా నష్టపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పి మనం ఆయనతో పాటు ప్రయాణం చేసాం. మనం అనంటే మనం ఒకరం ఏం గొప్పవాళ్ళం కాదు, మనతో పాటు మన వెనకాల వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఉంటేనే మనం. సో ఆవేళ రోజు నుంచి ఆవేళ 2019లో మనం అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికంటే దాదాపు ఒక 10 years పాటు ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో చీలికలు వచ్చి సొంత రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మన రిజర్వేషన్, వాళ్ళు కష్టపడ్డారు, పార్టీ కోసం ఎంతో నష్టపోయారు, అటువంటి వాళ్ళకి కదా మనం చేయాల్సిందే అని చెప్పి.
బట్ నిజంగా కష్టపడిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు ఆ స్పర్ ఆఫ్ ద అంటే ఆ మూమెంట్లో ఆ అధికారం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళు, పేర్లు కూడా చెప్పచ్చు మనం కొంతమంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు, పదవులు తీసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. మళ్ళీ తర్వాత వన్స్ ఒకసారి 24 ఎలక్షన్ అయిపోగానే ఆ ఫేస్లు ఏవి కనిపించట్లేదు. సో అదే అక్కడే గ్యాప్ తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు ఎలా ఉంది ఇద్దరికి? ఏనా సెట్ అయింది? ఎందుకంటే ఈ మధ్యన వైఎస్ జగన్ దగ్గర పంచాయతీ కూడా అయింది, బ్రదర్ గణేష్ విషయంలో ఏదో పంచాయతీ కూడా జరిగిందని ఒక వార్త. ఆయన దారి అయింది, మా దారి మంది, అంతే. మనకి రెండు వేరే వేరే. నా నియోజకవర్గంలో కానీ, నాకు కానీ, మా కుటుంబానికి కానీ ఆయనతో నాకు పని లేదు. మేము మా కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తాలూకా సపోర్ట్తోని రాజకీయాలు చేస్తాం. నా అవసరము, మా అవసరము ఆయనకు ఉంది అని అనుకుంటే ఆలోచన చేస్తాం. అంటే ఇక్కడ మీ అవసరం మీ నియోజకవర్గంలో వాళ్ళు వేరు పెట్టరు, మీ నియోజకవర్గం మీకు కన్ఫైన్ అయి ఉంటుంది రాజానగరం, కానీ మీ అవసరం రాజమండ్రి సిటీకి అయితే ఉంది, అందులో దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే అది నాన్నగారి టైం నుంచి వస్తున్నటువంటి లెగసీ. పార్టీ కోసం నేను అదే అడుగుతున్నాను. మీరు ఇందాక అన్నారు కదా మా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు రావాలి అంటున్నారు, కానీ ఇక్కడ ఆయన వచ్చినా రాకపోయినా పార్టీ కోసమైనా మీ అవసరం పార్టీకి అయితే ఉంది కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఉంది కాబట్టి ఎంతకాలం ఓపిక పెట్టాం. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వగానే ఎదురెళ్ళా నేనే ఇంటికి వెళ్ళి. బహుశా ఒకసారి మీది పై చేయవచ్చు, ఒకసారి నాది పై చేయవచ్చు, కానీ లీడర్కి మనం తలనొప్పిగా మారితే లీడర్ దృష్టిలో నేను నీ మీద వేసే నెగిటివ్ పాయింట్స్, నువ్వు నా మీద వేసే నెగిటివ్ పాయింట్స్ ఎక్కడో చోట రిజిస్టర్ అయి ఉంటాయి. అది ఇద్దరికీ మంచిది కాదు. నువ్వు బీసీ, నేను ఓసీ, నీది నాకు రాదు, నాది నీకు రాదు. సో ఎవరు ఒకరికొకరు పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈవేళ నీకు సెల్యూట్లు కొడుతున్న ఇదే పోలీసులు, నీకు నమస్కారాలు పెడుతున్నటువంటి ఈ ఎవరైతే మనతో పనుండి స్వార్థం కోసం వచ్చేటటువంటి నాయకులు, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, రేపు ఒకసారి ఇది పోతే మన కంటికి కూడా మళ్ళీ మన చుట్టుపక్కల కనిపించరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లో ఒక లో ప్రొఫైల్ ఉండాలి, కష్టపడిన వాడిని గుర్తించాలి, ఏది పట్టుకుంటే అదే జరగాలని ఏదో సామెత, మన కుందేలుకి 3 కాళ్ళు అంటే ఒక కాలు ఇరిచేసి చూపించచ్చు, పోనీ 4 ఉంటే ఒకటి ఇరిచి చూపించచ్చు. ఆయన 5 అంటే 5ది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి తగిలిస్తాం దానికి. సో ఇది మనకి నష్టం జరుగుతుంది తప్పితే మంచిది కాదు అని చెప్పి ఎదురెళ్ళి చెప్పే ప్రయత్నం చేసాం. ఏమైందో కానీ తెలియాలి. అంటే వైఎస్ జగన్ ఈ విషయాన్ని, అంటే రాజమండ్రి విషయాన్ని కాస్త సీరియస్గానే ఈ మధ్యన అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. అది సెటరేట్ అవుతుందంటారా, అవ్వదంటారా? కాలమే సమాధానం చెప్పాలని. అంటే లాస్ట్ టైం ఇదే ప్రశ్న నేను మార్గాన్ని భరత్ని అడిగితే అతను చెప్పింది ఏంటంటే మీ ఓటమికి కారణాలు ఏంటి అని అడిగితే అన్ని చోట్ల 3 పార్టీలు కాదు, మా దగ్గర 4 పార్టీలు ఉన్నాయి అన్నారు ఆయన. ఏంటంటున్నారు? 4 పార్టీ మీరే. ఇంకా చేతగానోడికి ఏదో మంగళవారమైన సామెత ఒకటి ఉందంట. ఓకే, ఇప్పుడు అట్లా ఎవరో ఏదో చెప్తే దానికి నేనేం సమాధానం చెప్తా కానీ. ఎవరో కాదు కదా, ఎంపీనే కదా, మాజీ ఎంపీ కదా. అదే అంటున్నా అన్న, మనకి చేత కాకపోతే మంగళవారం అయినా ఏదో సామెత ఒకటి ఉంది, బూత్ సామెత. ఇంకా మనం ఆ బూతులు కెమెరాల ముందు మాట్లాడుకుంటే బాగోదు కాబట్టి. ఒకటన్నా, నేను పోటీ చేశాను, నాకు రాయపురెడ్డి చిన్నన్నని మా ఫ్యామిలీతో బాగా ఇదే ఉండేవాడు, నీకు కూడా తెలుసు. 2014లో మన అతనే జనసేన పార్టీ తరఫున మాకు ప్రత్యర్థిగా పోటీ చేశాడు. ప్రత్యర్థిగా 19లో పోటీ చేశాడు. తిరిగి తనని కన్విన్స్ చేసుకుని, నువ్వు మన ఫ్యామిలీ మెంబర్వి, ఏదో అనుకోకుండా పొరపాటు జరిగింది, కలిసి జర్నీ చేద్దాం రా అని చెప్పి తనని కలుపుకున్నా. మేడా గురుదత్ గారు జనసేన పార్టీకి స్థానికంగా ఆవేళ దాకా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. కలిసి రండి, మీరు కూడా రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి కలుపుకుని పనిచేసాం.
ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని కొంతమందిని రమ్మని అడిగాం. మన పార్టీలో ఉన్న వాళ్ళైనా ఒకరిద్దరు ఎవరైనా ఒకరి ద్వారా ఏదైనా కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళకి కూడా నచ్చ చెప్పుకుని, సరే ఏదైనా చిన్నది పెద్దది పొరపాటు ఉంటే పక్కన పెట్టండి, కలిసి పనిచేద్దాం. అసలు మన మనతో అవసరమే లేదన్నట్టుగా ఉన్న వాళ్ళతో మనం ఎందుకు ఎదురెళ్ళి ఏం చేస్తాం? అన్నకే తెలుస్తుంది. అన్నకే అన్న ఏదైనా నీకు తెలుసు, ప్రత్యేకించి సాక్షిలో చాలా సంవత్సరాలు పనిచేసావు. ఆయనకొక సోర్స్ అంటే ఇన్ఫర్మేషన్స్ మిగతా వాళ్ళకి లేనన్ని సోర్సెస్ ఉన్నాయి ఆయనకి. ఒక సాక్షి ద్వారానో, డిఫరెంట్ సర్వే ఏజెన్సీసో. వాళ్ళ పార్టీ కూడా పూర్వం మాదిరిగా కాదు, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్గా నడుస్తూ ఉంది. ఇన్ఛార్జ్లు లేకపోతే టాస్క్ ఫోర్స్లు ఇట్లా రకరకాల కమిటీలు అవి కూడా వేసి ఎప్పటికప్పుడు వాళ్ళు తెప్పించుకునే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెప్పించుకుంటూ ఉన్నారు. ఏ ప్రోగ్రాము ఆ చుట్టూ ఉన్న 4 నియోజకవర్గాల్లో వేల మందితో జరుగుతుంది. ఏ ప్రోగ్రాము ఏ నియోజకవర్గంలో పదుల సంఖ్యతో జరుగుతుంది. వేల మందితో పక్కన జరుగుతున్నప్పుడు 10 మందితో ఎక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే కొంత టైం తీసుకుంటుంది అంతే. ప్రతిసారి కూడా ఎంతసేపు ఉన్నా మనకు ఒకటే ఫార్ములా, పక్కోడి మీద దోసేస్తామనంటే, నేను ఎలక్షన్ ఓడిపోయానంటే అవతలోడు ఓడిచ్చేసాడు. నేను ప్రోగ్రామ్ చేయలేకపోయానంటే అవతలోడు నన్ను చేయనివ్వలే. అంటే అవతలోడు చాలా బలమైనోడు అయి ఉంటాడు కదా. అంతే కదా. అవతలోడు అంత బలమైనోడు అయినప్పుడు అయితే సరెండర్ గాను, లేదనంటే నాకు చేత కాదు ఇది, నేను అవతలతో నేను దెబ్బలాడలేకపోతున్నానన్నా చేతులు ఎత్తేసే కార్యక్రమం చేయాలి. అటుకి కాకుండా ఇటుకి కాకుండా ఎంతసేపు ఉన్నా 4 అబద్ధాలు జోడించి పైకి వెళ్ళి 4 కథలు చెప్పి నడిపేద్దామనంటే, నేనైనా ఇంకొకరైనా ఎక్కువ కాలం నడవదు అది. కొంతకాలం వరకే ఇవన్నీ సస్టైన్ అవుతాయి.